హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇన్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ లో వేకెన్సీస్ ఎలా ఉన్నాయి అండ్ క్వాలిఫికేషన్ ఏం అవసరం, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, రిజర్వేషన్ అండ్ ఫీ, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, సెలక్షన్ ప్రాసెస్ మరియు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని డీటెయిల్ కవర్ చేస్తాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే కనుక మనకు అప్లికేషన్ వచ్చేసి 8th June 2026 నాడు స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకి 15th July 2026 5 PM వరకు అప్లై చేసుకోవాలి మనం. అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకి 7 days ప్రియర్ టు ద డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, అంటే ఎగ్జామ్కి వారం రోజుల ముందు మనకి హాల్ టికెట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్తుంది. అండ్ టెనేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసి మనకి October 2026లో ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది జస్ట్ అది మన ప్రొఫైల్, మన క్యాండిడేచర్ మాత్రమే, అది అప్లికేషన్ చేసినట్టు కాదు. వన్స్ ఓటీఆర్ క్రియేట్ చేసుకున్నాక దాని నుండి మనం అప్లికేషన్ చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ అని చెప్తున్నారు. ఓన్లీ ఓటీఆర్ క్రియేట్ చేసుకున్నంత మాత్రాన ఈ పోస్ట్కి అప్లై చేసినట్టు కాదు అని చెప్తుంది. ఓకే, సో నోటిఫికేషన్ డీటెయిల్ చూస్తే కనుక మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఇన్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ అనమాట. క్యాడర్ వచ్చేసి మనకి స్టేట్ క్యాడర్, ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 49. అలాగే ఏజ్ వచ్చేసి మనకి 18 to 44. అండ్ పే స్కేల్ వచ్చేసి మనకి 54,220 స్టార్టింగ్ ఉంటుంది అనమాట, అప్ టు 1,33,630 వరకు ఉంటుంది. ఓకే, అండ్ ఎలిజిబిలిటీ చూస్తే కనుక మనం ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి గుడ్ క్యారెక్టర్ అండ్ కండక్ట్ ఉండాలని చెప్తున్నారు. సో ఎలిజిబిలిటీ అనమాట అది. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక మనం బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ట్రిపుల్ ఈ ఉండాలి, లేదా ఏఎంఐఈ. సో చూసుకోవచ్చు మనం ఏఎంఐఈ ఎలక్ట్రికల్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఓకే, ఏఎంఐఈ అంటే ఏంటంటే అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ అన్నమాట. సో ఇంజనీరింగ్ డిగ్రీకి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అన్నమాట ఇది. రెగ్యులర్ బీటెక్ చదివిన వాళ్ళకి ఎలా ఎలిజిబిలిటీ ఉంటుందో ఏఎంఐఈ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా సేమ్ ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్తుంది ఈ నోటిఫికేషన్. ఓకే, నెక్స్ట్ రిజర్వేషన్స్ చూస్తే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్, పీడబ్ల్యూబీడీ, స్పోర్ట్స్ రిజర్వేషన్ అప్లై అవుతాయి. అండ్ అదర్ స్టేట్స్ క్యాండిడేట్స్ కి తెలంగాణ రిజర్వేషన్ క్లెయిమ్ చేయలేరు అని చెప్తుంది. ఓకే, సో నెక్స్ట్ రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పోస్ట్ స్టేట్ క్యాడర్ పోస్ట్ కాబట్టి లోకల్ రిజర్వేషన్ అప్లై అవ్వదు. స్టేట్ వైడ్ మెరిట్ లిస్ట్ బేసిస్ లో సెలక్షన్ ఉంటుందని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తే కనుక మనం మినిమం 18 years ఉండాలి, మాక్సిమం 44 years. సో ఏజ్ రీకాకింగ్ డేట్ 1st July 2026 అనమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూస్తే కనుక మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years, అలాగే పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years, అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5 years, ఎక్స్ సర్వీస్ మెన్ కి సర్వీస్ ప్లస్ 3 years అనమాట. ఓకే, సో హౌ టు అప్లికేషన్ ప్రాసెస్ చూస్తే కనుక ఫస్ట్ మనం ఓటీఆర్ కంప్లీట్ చేయాలి. ఓటీఆర్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి టీజీపీఎస్సీ ఐడితో లాగిన్ అవ్వాలి. ఐడి లాగిన్ అయినాక మనకి డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ సెంటర్ పెట్టుకోవాలి. ఎగ్జామ్ సెంటర్ పెట్టుకున్నాక ఫీ పేమెంట్ చేయాలి. తర్వాత పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి మీరు. అండ్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ కాదు, సపరేట్గా అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్తుంది. ఫీ విషయానికి వస్తే సో ఫీ డీటెయిల్స్ మనకి ఓకే, ఫీ విషయానికి వస్తే మనకి ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 1000 rupees, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 500. ఓకే, ఎగ్జామినేషన్ అండ్ ఇందులో 2 fees ఉంటాయి. అప్లికేషన్ ఫీజు ఉంటుంది, అలాగే ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 120. ఇది కేవలం అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ కి, ఇది 120 rupees కేవలం గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే. అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ కి ఎగ్జామ్ ఫీ ఎగ్జామ్షన్ ఉంది. ఓకే, అన్ఎంప్లాయిడ్స్ కి ఎగ్జామ్ ఫీ అనేది ఉండదు. 120 rupees అనేది కేవలం అప్లికేషన్ ఫీ మాత్రమే కట్టాలి. ఓకే, సో ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్, మనం ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ వచ్చేసి మనం అనెక్సర్ 2 లో చూడొచ్చు అనమాట. సెంటర్ ఫర్ ద ఎగ్జామినేషన్ మనకి సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్. ఓకే, సో ఆబ్జెక్షన్ చూస్తే కనుక ఆన్సర్ కి రిలీజ్ అయ్యాక ఆబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు అనమాట. మనం
ఫీ 500 పే చేయాలి పర్ క్వశ్చన్కి. ఇఫ్ కేస్ మనం చేసిన అబ్జెక్షన్ కరెక్ట్ అవుతే మనకి 500 రిఫండ్ వస్తాయని చెప్తుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓసీ ఈడబ్ల్యూఎస్ స్పోర్ట్స్ వాళ్ళకి 40%, అలాగే బీసీ వాళ్ళకి 35% వచ్చి ఉండాలి, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 30%. అండ్ మనం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చినంత మాత్రం క్వాలిఫై అయినట్టు కాదు, ఎగ్జామ్కి మనకి జాబ్ ఏం రాదు, మెరిట్ లిస్ట్ బేసిస్లో సెలక్షన్ ఉంటుందని చెప్తున్నారు. ఓకే, సెక్షన్ 13 చూస్తే కనుక నో వెయిటింగ్ లిస్ట్, ఫేక్ సర్టిఫికేట్స్ క్యాన్సిలేషన్ అండ్ మాల్ ప్రాక్టీస్ చేసే డిపార్ట్మెంట్ అంట. చూసుకోవచ్చు మనం ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్, డిస్క్వాలిఫికేషన్ చేస్తారని చెప్తున్నారు. మాల్ ప్రాక్టీస్ కానీ ఇలాంటి చర్యలకు పాల్పడినా మనల్ని కంప్లీట్గా ఎగ్జామ్కి అలౌ చేయరు అండ్ ఫ్యూచర్లో కూడా మన ఎగ్జామ్స్కి ఆపేస్తారు. ఓకే, మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ మనకి రిజల్ట్ వచ్చాక మనకి మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది 200 పే చేసి 30 days లోపు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ రివాల్యుయేషన్కి ఛాన్స్ లేదు. అండ్ రిజెక్ట్ అయిన వాళ్ళది, ఇన్వాలిడ్ అయిన వాళ్ళది, డిస్క్వాలిఫై అయిన వాళ్ళది ఆ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ అనేది రాదు అని చెప్తుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి. సో మనం చూసుకోవచ్చు పోస్టులు బీసీ వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి జిఎస్ ఉంటుంది, అలాగే పేపర్ 2 వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. ఓకే, 150 మార్క్స్, 150 టైం, అలాగే 150 మార్క్స్, డ్యూరేషన్ 150. సో టోటల్ 450 మార్క్స్ అనమాట. సో పేపర్ 1 వచ్చేసి మనకి తెలుగులో ఇంగ్లీష్లో ఉంటుంది. పేపర్ 2 మాత్రం కంప్లీట్గా ఇంగ్లీష్ ఓన్లీ అని చెప్తున్నారు. సో ఇది మనం చూసుకోవచ్చు, సిలబస్ చూసుకోవచ్చు. ఇది జిఎస్ సిలబస్ అనమాట. పేపర్ 1 ఇదంతా కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పేపర్ 2 వచ్చేసి మనకి కంప్లీట్గా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్ ఈ పేపర్ అనమాట. సో పేపర్ 2లో మనకి 150 క్వశ్చన్స్కి 300 మార్క్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. మీ అంతా నోటిఫికేషన్ కంప్లీట్ చదవండి ఒకసారి అప్లై చేసుకునే ముందు. సో మనకి ఈ అనెక్సర్ అని చేసి మనకి ఎక్కడ ఏముంటుంది ఇక్కడ మెన్షన్ కూడా చేశారు ఆల్రెడీ. సో ఫస్ట్ అనెక్సరీ 1లో బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ గురించి ఉంటుంది. అనెక్సరీ 2లో స్కీమ్ అండ్ సిలబస్ గురించి ఉంటుంది. అలాగే అనెక్సరీ 3లో లిస్ట్ ఆఫ్ కమ్యూనిటీస్ అండ్ అనెక్సరీ 4లో స్పోర్ట్స్, 5th పేమెంట్ గేట్వే, 6th ఇన్స్ట్రక్షన్స్ టు అప్లికెంట్ అండ్ 7th వచ్చేసి మనకి క్రైటీరియా ఆఫ్ నార్మలైజేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇది టీజీపీఎస్సీ రిలీజ్ చేసిన ఏఈ ఎలక్ట్రికల్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్. నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్, నేను అప్లికేషన్ లింక్, బ్లాగ్ లింక్ ఆల్ కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మన కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై తెలంగాణ, జై హింద్, ఆల్ ద బెస్ట్.